హాయ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కింది కొంగ నమస్కారాలు. నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? సీనా అని ఇంకా మన వీడియోలు నచ్చి మనకి పెద్ద సబ్స్క్రైబర్ కామెడీ నుంచి వచ్చాడు. అనంతపూర్లో మా అమ్మతో చూడాలని చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడంట. కలిసాలి. సీనా ఒకసారి స్మైల్ ఇచ్చి హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్. హాయ్. మన సబ్స్క్రైబర్స్ని అన్నా, మీ వీడియోలు అయితే చాలా చూడముచ్చటగా ఉంటాయి. ఫేక్ అనేది ఉండదు, ఫ్రాంక్గా ఉంటుంది. మీ వీడియోలని ఎలా ఉంటాయంటే ఏదో ఫ్రెండ్లీగా, ఏదో ఫ్రెండ్స్ జతల్లో మాట్లాడుకుంటూ సరదాగా గడిచిపోతుంటుంది. ఇటువంటి వీడియోలు కావాలన్న సమాజానికి, ఏదో కొట్టుకునేటివి ఇటువంటి వీడియోలు కావాలన్న సమాజానికి. కామెడీలు ఇవి కాదన్న. సమాజంలో ఏదో ఫ్రెండ్లీగా మనం ఎప్పుడన్నా మొబైల్ ఆన్ చేస్తే మనకు ఒక ఎనర్జెటిక్ ఉండాలి, అంతేగాని ఏదో సెంటిమెంట్ ఫైట్ సీన్స్ ఇలా ఉండకూడదు. మనం ఏదన్నా ఓకే బాయ్ మనం ఏదైనా కూడా ఒక వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ అంటే అది ఎనర్జెటిక్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఉండాలి. ఏదో నా సబ్స్క్రైబర్స్ని సెంటిమెంట్ వీడియోలు తీసి ఏడిపించడం కానీ, అమ్మా అని అమ్మ పాటలు పెట్టి బాధ పెట్టడం కానీ, అమ్మా అని అమ్మ పాటలు పెట్టి పెట్టడం కానీ, నాన్న పాటలు పెట్టి ఇలా ఏదైనా కూడా సరదాగా మన మొబైల్ ఆన్ చేస్తే ఎంటర్టైన్మెంట్గా ఫీల్ బయట వ్యక్తులు బాధ పెట్టి, ఇంట్లో వ్యక్తులు బాధ పెట్టి మొబైల్ చూస్తే మొబైల్లో కూడా సెంటిమెంట్ వీడియోలు రావడం వల్ల చాలా మంది ఆన్లైన్లో వీడియోలు చూడడం వల్ల ఇలా సెంటిమెంట్లకే సగం భయపడి చచ్చిపోతుంది. వినగానే షాక్తో మీ తాత బాబూ అని కౌకేక పెడతాడు. ఏందిరా మొబైల్లో సెంటిమెంట్లే, ఇంట్లో సెంటిమెంట్లే, బయట సెంటిమెంట్లే, రెస్టారెంట్కి పోతే ఓనర్ సెంటిమెంట్, పనికి పోతే ఓనర్ సెంటిమెంట్, ఇలా అందరూ సెంటిమెంట్గా కొడుతున్నారని చాలామంది చాలా మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టచ్చు. ఇలా మధ్యలో నా ఎంటర్టైన్మెంట్ పాస్ చేసేకి కొందరు వ్యక్తులు ఉంటారంటే మనకి 1,000 జీతాలు ఇస్తున్నారు, పనిలో ఉంటాము. చెప్పింది లేకపోతే దొడ్డు ఆర్డర్ వాడతారు, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. పని చేసుకోవాలా టైం పాస్ అంటే మళ్ళీ ఏరే వాళ్ళ నాడల్ని గెలిపేది, మగాళ్ళు రెచ్చగొట్టే కాదు బాబు. టైం పాస్ ఎంటర్టైన్మెంట్. దేవుణ్ణి మన శరీరం ఈరోజు నాకు ఈ పని లేదు. 60,000 కౌంటర్ అయ్యే వ్యాపారం 6,000 కూడా మనకి చాలా రెస్ట్ చిక్కింది. ఈ రెస్ట్ ఇట్లే ఒక నెల వరకు చిక్కిందంటే నెల తర్వాత వేరే రెస్టారెంట్ వ్యాపారం బాగుంటే మన ఏడో ఒక 6,000 పాటు ఉండదు. వ్యాపారం లేకుంటే వాళ్ళు పని చేస్తారు, మనకు గోకి చేతిలో పెడతా, మళ్ళా ఏరో అని ఫోన్ చేయాలా, వాడా మామ పని ఉంది రామంటే చాలా ఈ పని సంతోషం, సంతృప్తిగా, హ్యాపీగా చేస్తారు. మనీ నాట్ మనిషి ఎందుకప్ప మనీ నాట్ ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెంట్, డబ్బు నాట్ ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు అంటావా? అయితే డబ్బు లేదు కాబట్టి ఆ మాట. డబ్బులు ఎట్లా లేదు ఈ మాట అని చెప్పి మనిషి నన్ను ఇంపార్టెంట్ అంటే మనిషి దగ్గర నా దగ్గరకు డబ్బు వస్తే అప్పుడు డబ్బు వివి అయ్యంత వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీ మోస్ట్ ఇంపార్టెంట్ అయింది, మనిషి అలా చెప్పా.
ఎన్నో